హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఓ అద్భుతమైన ఎద్దు రాము గురించి మాట్లాడబోతున్నాం. రాము పంజాబ్ లోని ఓ ఆశ్రమంలో ఉంది. రాము ఎప్పుడూ మానవుల సహాయం తీసుకోలేదు. తనంతట తానుగా బండిని లాగుతుంది. అవసరమైతే రివర్స్ తీసుకుంటుంది. బండిలో ఎవరూ లేకపోయినా దారులను గుర్తుంచుకుంటుంది. రామును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రాము యొక్క ఈ ప్రతిభ మనకు ఓ పాఠం చెబుతుంది. అది ఏమిటంటే, మనం ఎంత తెలివైన వారైనా, ఎంత నమ్మకమైన వారైనా, మనం ఎంత జవాబుదారీగా ఉండాలో తెలిసి ఉండాలి. రాము ఒక అద్భుతమైన జీవి. మనకు ఓ ఆదర్శం. రాములాంటి ఎద్దులు మనకు ప్రకృతి ప్రసాదించిన ఓ అద్భుతమైన వరం. పాత రోజుల్లో ఎద్దుల బండులు దేశంలోని ప్రధాన రవాణా సాధనాలలో ఒకటి. ఈ బండ్లతో ప్రజలు తమ వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేశారు. ఎద్దులు చాలా నమ్మకమైన జంతువులు. అవి కష్టపడి పనిచేస్తాయి మరియు తమ యజమానులకు విధేయత చూపుతాయి. ఎద్దులతో పనిచేయడం పాపం కాదు, ఇది ఒక వ్యాయామం కూడా. రాము మనకు ఒక స్ఫూర్తి. మనం ఎంత తెలివైన వారైనా, ఎంత నమ్మకమైన వారైనా, మనం ఎంత జవాబుదారీగా ఉండాలో తెలిసి ఉండాలి. మనం ఈ ప్రపంచాన్ని మరింత మంచి ప్రదేశంగా మార్చగలము.